వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న భారీ చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ ప్రమోషన్స్ ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే వెంకటేష్ ఎక్స్ కాప్ పాత్రలో ఐశ్వర్య రాజేష్, అతని భార్య మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. బీన్స్ సిసోరియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ 'గోదారి గట్టు' గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్ట్‌లోకి ఎంటర్ అయ్యింది. తాజాగా 'మీను' అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. ఈ పాట కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంది. వెంటనే కనెక్ట్ అయ్యే మరో మెస్మరైజింగ్ నెంబర్‌ని బీమ్స్ కంపోజ్ చేశారు. భార్య పాత్ర పోషించిన ఐశ్వర్య రాజేష్ తన ప్రేమ కథను వెంకటేషే వివరిస్తున్నట్లు ఈ పాట చిత్రీకరించారు. పోలీస్ అకాడమీలో ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. అప్పుడు అతను తన ట్రైన్ మీనాక్షి చౌదరితో ప్రేమలో పడతారు. వారు వివిధ ప్రదేశాలను సందర్శిస్తారు. కలిసి కొన్ని మంచి క్షణాలను పంచుకుంటారు. వీరి సన్నిహిత్యం ఉన్నప్పటికీ అతను ఆమెను ముద్దు పెట్టుకోకుండా తప్పించుకుంటాడు. తన భార్యతో మాత్రమే అని రివీల్ చేస్తాడు. సాంగ్‌లో చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఈ పాటని అనంత శ్రీరామ్ బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్రణవి ఆచార్యతో కలిసి బీన్స్ అద్భుతంగా పాడారు. వెంకటేష్, మీనాక్షితో పాటు ఐశ్వర్యతో లవ్లీ కెమిస్ట్రీ పంచుకున్నారు. ఈ పాటను భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ విడుదల చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్స్ అవ్వడంతో అంచనాలు సినిమా మీద భారీగా పెరిగాయి. ఇప్పుడు మూడో పాటను కూడా ఈ వారమే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఈ మాస్ సాంగ్ ని తెలుస్తోంది. ఈ పాట చాలా స్టైలిష్‌గా మాస్ ట్యూన్‌తో సాగనుందట. దాంతో ఈ పాట కోసం వెంకీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి ఈ పాట వచ్చాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక తమ్మిరాజు ఎడిటర్. స్క్రీన్ ప్లేను ఎస్. కృష్ణ, జి. ఆదినారాయణ అందించగా వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సినిమా ఫ్యామిలీ క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందుతుంది. ఇక సంక్రాంతి పండగకి విడుదల కాబోతోంది. పండగ సీజన్ మొదటి సంబరాలకి శ్రీకారం చుట్టినట్లయింది. ముఖ్యంగా వెంకీ, ఐశ్వర్య రాజేష్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ కాబోతున్నట్టు అర్థమవుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. టీవీ టాక్ షోస్‌లతో టీమ్ పాల్గొనడం, ప్రత్యేక ఇంటర్వ్యూలతో ప్రేక్షకులకు చేరువ కావడం జరుగుతోంది. ఈ సినిమా టీమ్ అందరికీ ఇదొక పండగ అనుభూతిని కలిగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో విడుదల కావాల్సిన ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను మరింత పెంచనుంది. సినిమాకు ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరుగుతాయని తెలిసింది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్‌లో వెంకటేష్‌కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిల్ రావిపూడి అలాంటి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కథను తనదైన శైలిలో ప్రెజెంట్ చేయగలడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటుందని, హడావుడి చేస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. ఇక మరి మూడో పాట ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.